హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక కొత్త రకం కర్రీని చేసి చూపించబోతున్నా. మీరు కూడా ఇలా ట్రై చేశారంటే ఇంట్లో వారందరే కాదండి, తిన్నవారంతా కూడా మీకి ఫ్యాన్స్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం కూరలు తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా! నాలుకకు కొత్త రకం రుచిని చూపించండి. చాలా చాలా రుచిగా ఉండే ఈ కర్రీని ఒకసారయితే ట్రై చేయండి. దీనికోసం మామిడికాయని 2 ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి నేను వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ ముక్కల్ని పెట్టేసేసుకోవాలి. అలాగే 3 టమోటాలు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక మామిడికాయకి 3 టమోటాలు, అలాగే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకొని, ఒక స్పూన్ ఆయిల్‌ని వేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వాటర్ వేయడం లేదు కాబట్టి హైలో పెట్టేసామంటే ఆ టమోటా, మామిడికాయ అంతా కూడా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసుకొని టమోటాల పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకోవాలి. చూడండి టమోటాలు ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయాయో, అందుకే తొక్కు అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ బౌల్‌లోకి వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసి కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే మీరు రోట్లో దంచుకున్నా సరే ఇంకా టేస్టీగా వచ్చేస్తుంది. ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్న పచ్చి కారాన్ని మనం ప్యాన్‌లోకి వేసేసుకొని తర్వాత మామిడికాయని తొక్కు లేకోకుండా కండను మాత్రమే సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా 2 ముక్కలకి కండ సెపరేట్ చేసేసుకొని, మిగిలిన తొక్కు ఉంటుంది కదండీ! ఆ తొక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ బౌల్‌లోకి వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసేసుకోండి. మీరు కావాలంటే తొక్కుని వేసుకోండి. లేదంటే పడేసేయండి. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. తొక్కు కూడా మనకి రుచిగానే ఉంటుంది. మనం శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాం కాబట్టి తొక్కు పడేయక్కర్లేదండి. ఉడికించుకున్నాం కాబట్టి కాస్త స్వీట్‌గా ఉంటుంది. ఈ తొక్కును వేసుకోవడం వల్ల రుచి కూడా మరింత పెరుగుతుంది. మీరు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. తర్వాత అంతా మ్యాషర్‌తో స్మాష్ చేసేసుకోండి. లేదంటే చేత్తో అయినా సరే మెత్తగా మెత్తేసేసుకోండి. ఇలా అంతా మెత్తగా చేసేసుకొని, తర్వాత రుచికి సరిపడా ఉప్పును, కాస్త పెద్దగా ఉన్న ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగుడును కూడా వేసేసి, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చేత్తో కొద్దిగా మెదుపుతూ కలుపుకున్నామనుకోండి, కూర ఇంకా టేస్టీగా వస్తుంది. నేనైతే ఇక్కడ వీడియో కోసం కాబట్టి స్పూన్‌తో కలిపి చూపిస్తున్నాను. ఇలా కలిపి రైస్‌లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి.